పోలీసులకు దొరికిపోతే ఎలా అని చెప్పి అనన్య భయపడిపోతూ ఉంటుంది. ఆనంద భైరవి కాళ్ళు పట్టుకుంటే నా పరువు బజార్న పడకుండా ఉంటుందని చెప్పి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న ఆనంద కాళ్ళు పట్టుకోవడానికి అనన్య సిద్ధపడుతుంది. అలా కాళ్ళు పట్టుకోవడానికి ముందుకు వెళ్ళి ఒక క్షణం ఆలోచించి చిచి ప్రాణం పోయినా నేను ఆనంద భైరవి కాళ్ళు పట్టుకోను అని చెప్పి మళ్ళీ తన ఆలోచన విరమించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆనందకు రంగమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మగారు శరణ్య అమ్మగారికి వేసుకోవడానికి బట్టలు కావాలట అని చెప్పి అంటూ ఉంటే సరే నేను ప్యాక్ చేసి ఉంచుతాను వచ్చి తీసుకువెళ్ళని చెప్పి ఆనంద అంటుంది. అలా ఆనంద శరణ్య కోసం బ్యాగ్ సిద్ధం చేసి ఉంచిన కొద్దిసేపటికే రంగమ్మ అక్కడికి వస్తుంది. ఆనంద పెరివి రంగమ్మకి బ్యాగ్ ఇవ్వడం ఇదంతా కూడా అనన్య చాటుగా ఉండి చూస్తుంది. త్వరగా ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పి ఆనంద రంగమ్మకి చెప్తుంది. తర్వాత రంగమ్మ ఆటోలో ఇంటికి వెళ్తూ ఉంటే అనన్య రంగమ్మని ఆటోలో ఫాలో అవుతుంది. రంగమ్మ ఇల్లు తెలుసుకొని కిటికీలో నుండి చూస్తూ ఉంటే అప్పుడు రంగమ్మ చిన్నమ్మ గారు అంటూ శరణ్యను పిలిచి తనకి బట్టల బ్యాగ్ అందిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూసిన అనన్య ఒక్కసారిగా షాక్ అవుతూ అమ్మ నాతో చాలా పెద్ద స్కెచ్ వేశావు, నీ బుద్ధి పోలీసుల ముందు బయట పెట్టి నీ పరువు ఎలా తీస్తానో చూడు అని చెప్పి అనన్య అనుకుంటుంది. మరి అనన్య ప్లాన్ని ఆనంద భైరవి ఏ విధంగా తిప్పికొట్టబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.